హాయ్ గైస్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో అమెజాన్ అఫిలియేట్ అకౌంట్తో డబ్బులు ఏ విధంగా సంపాదించాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు యూట్యూబ్ ఛానల్ ఉన్నా, టెలిగ్రామ్ ఛానల్ ఉన్నా, ఫేస్బుక్ పేజ్ ఉన్నా సరే, మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి amazon.in అని చెప్పేసి టైప్ చేయండి. సో ఈ వీడియోలో అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేసి డబ్బులు సంపాదించడం నేర్చుకోవచ్చు. మీరు కూడా ఈ విధంగా ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోయింది అనమాట. ఇక్కడ హలో అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు సైన్ ఇన్ అనే బటన్ మీద క్లిక్ చేసి మీ అమెజాన్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అయిపోండి. నేను లాగిన్ అయిపోయాను నా అమెజాన్ అకౌంట్లో. లాగిన్ అయిపోయిన తర్వాత పేజ్ని ఇట్లా కింద స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ నెంబర్ డిస్ప్లే మీద కూడా ఉంది. కిందికి ఇట్లా స్క్రోల్ చేస్తే పేజ్ మొత్తాన్ని ఇక్కడ చూసుకోండి, మేక్ మనీ విత్ అజ్ అని ఉందన్నమాట. దీంట్లో సెల్ ఆన్ అమెజాన్, సెల్ అండర్ అమెజాన్ అని చెప్పేసి ఈ విధంగా ఉంది. బికమ్ ఎనే అఫిలియేట్ అని చెప్పేసి ఈ విధంగా ఉంది కదా. దీని మీద క్లిక్ చేసుకోవాలి. నేను హైలైట్ చేస్తున్నాను చూడండి ఈ ఆప్షన్ని. దీని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. అమెజాన్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో కిందికి వస్తే ఈ విధంగా ఈ ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. దీని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయింది అనమాట. మనం అమెజాన్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్ నెంబర్ ఉంటే సరిపోయింది. కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఉంటే సరిపోయింది అనమాట. చూడండి, మనం ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్లోకి వచ్చేసాం అనమాట. అమెజాన్ అసోసియేట్స్ అని ఉంది కదా, దీంట్లోకి వచ్చేసిన తర్వాత క్రియేట్ యువర్ అమెజాన్ అసోసియేట్స్ అకౌంట్ అని ఉంది. ఇక్కడ దీంట్లో ఏంటంటే మనకి మన అడ్రస్ ఇవ్వాలన్నమాట. డిఫాల్ట్గానే తీసుకుంటుంది మన అడ్రస్ అనేది. డిఫాల్ట్గా మన అడ్రస్ తీసుకోకపోతే, అంటే డిఫాల్ట్ అడ్రస్ అంటే ఏంటంటే మనం అమెజాన్ అకౌంట్లో డెలివరీల కోసం పెట్టుకుంటాం కదా అడ్రస్ అనేది, అది తీసుకుంటుంది. తీసుకోకపోతే ఏంటంటే మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ డిఫరెంట్ అడ్రస్ అని ఉంది కదా, మనం ఇక్కడ నుంచి కూడా మనం వేరే అడ్రస్ని చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే న్యూ అడ్రస్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే హూ ఈజ్ ద మెయిన్ కాంటాక్ట్ ఫర్ దిస్ అకౌంట్ అని ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్ అనమాట. ద పేయి లిస్టెడ్ అబౌవ్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. సెకండ్ చూడండి, ఫర్ యూఎస్ ట్యాక్స్ పర్పస్ అని ఉంది కదా, ఇది కూడా అంతే. ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ ఇవ్వాలన్నమాట. అడ్రస్ ఇవ్వాలి, నెక్స్ట్ పే డీటెయిల్స్ ఇవ్వాలి, నెక్స్ట్ యూఎస్ ట్యాక్స్ కూడా ఇచ్చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ ఇప్పుడు ఇదేంటంటే వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ లిస్ట్ అని ఉంది కదా, అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాము, అది టిక్ మార్క్ పడ్డది. దీంట్లో ఏంటంటే మన వెబ్సైట్ లింక్ ఇవ్వాలి. మీకు టెలిగ్రామ్ ఛానల్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వచ్చు, ఫేస్బుక్ పేజ్ ఉంటే ఫేస్బుక్ పేజ్, యూట్యూబ్ ఛానల్ ఉంటే యూట్యూబ్ ఛానల్ ఇవ్వచ్చు అనమాట. లేదు మీకు యాప్ ఉంటే యాప్ యూఆర్ఎల్ కూడా సెకండ్ దాంట్లో ఇవ్వచ్చు అనమాట. మనకేంటంటే యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత యూట్యూబ్ ఛానల్ యూఆర్ఎల్, మన ఛానల్ యూఆర్ఎల్ గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ వీడియోది కాదు, యూట్యూబ్ ఛానల్ యూఆర్ఎల్ది. అంటే యూట్యూబ్ ఛానల్ లింక్ని మనం సింపుల్గా కాపీ చేసుకుందాం. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ చేసి యాడ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. మీకు టెలిగ్రామ్ ఛానల్ ఉంటే టెలిగ్రామ్ది, ఫేస్బుక్ది అయితే ఫేస్బుక్ది ఇక్కడ ఇచ్చేసిన తర్వాత యాడ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. యాడ్ అనే బటన్ మీద క్లిక్ చేసి పేజ్ని కింద స్క్రోల్ చేసి నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మన వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసాం అనమాట. ప్రొఫైల్లోకి ఇచ్చేసాం. వాట్ ఈజ్ యువర్ ప్రిఫర్డ్ అసోసియేషన్ స్టోర్ ఐడి అని ఉంది. ఇక్కడ ఏంటంటే మీ పేరు ఇచ్చేసి, అంటే ఇక్కడ దీనికి అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్స్టాగ్రామ్ ఉందనుకోండి, ఇన్స్టాగ్రామ్ ఐడి ఎట్లా ఉంటుంది, దీనికి కూడా అంతే. అమెజాన్కి అప్లికేట్ అకౌంట్కి కూడా ఒక ఐడి క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఐడికి ఇచ్చేసిన తర్వాత వాట్ ఆర్ యూ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ అబౌట్ అంటే మనం ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఇచ్చాం కదా, మన యూట్యూబ్ ఛానల్ గురించి ఇక్కడ కొంచెం మ్యాటర్ రాయండి అనమాట. ఎలా రాసినా నో ప్రాబ్లం, కొంచెం మీకు తెలిసిన వేలో రాసేయండి. అంత పెద్ద అయితే ఇది పెద్ద మ్యాటర్ అయితే కాదు, రాసేయాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, మనం సెకండ్ దాంట్లో వెబ్ అండ్ మొబైల్ యాప్ లిస్ట్లో మీరు లింక్ ఇవ్వాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, టెక్స్ట్ ఇస్తే సరిపోదు, లింక్ ఇవ్వాలి. ఇప్పుడు దీంట్లో మ్యాటర్ మొత్తం రాసేసాం. మ్యాటర్ మొత్తం రాసేసిన తర్వాత కింది స్క్రోల్ చేయాలి. కింది స్క్రోల్ చేసిన తర్వాత మనం ఐడి ఇచ్చేసాం, నెక్స్ట్ మ్యాటర్ రాసాం, మన వెబ్సైట్ అబౌట్ రాసాం. నెక్స్ట్ ఏంటంటే వాట్ టైప్ ఆర్ యూ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ అని ఉంది. మన యూట్యూబ్ ఛానల్ కానీ మనం ఇచ్చిన ఏదైతే లింక్ ఉందో దాన్ని ఎలాంటిదని ఇచ్చేసారు. నేనేంటంటే సోషల్ మీడియా పేజ్ గ్రూప్ అని ఉంది, సోషల్ మీడియానే ఇచ్చేసాను అనమాట. అది సోషల్ మీడియా కాబట్టి మీరు ఇన్స్టాగ్రామ్ది అయినా సరే ఏదైనా సరే సోషల్ మీడియా అని ఇచ్చేస్తే నో ప్రాబ్లం. కింద ఏంటంటే ఇంకొక ఆప్షన్ ఉంటుంది అనమాట, హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్ అని ఉంది. మనం దీంట్లో ఏంటంటే అమెజాన్ సైట్ అని పెట్టేసేయండి. ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత కింద ఏంటంటే క్యాప్చా ఉంటుంది. క్యాప్చా అక్కడ ఉంటుంది అనమాట. ఆ క్యాప్చాని ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద యువర్ అగ్రీ టు టర్మ్స్ అని ఉంటుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంటాయి అనమాట. అవన్నిటిని ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. మీకు ఈ అప్లికేట్ అకౌంట్ క్రియేట్ చేసే దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే డిస్ప్లే మీద వాట్సాప్ నెంబర్ ఉంది, సో అక్కడ నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మొత్తం డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్సాప్లో. చూడండి, మనం క్యాప్చా కూడా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ అనే దాంట్లోకి వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే ఫినిష్ అనే బటన్ ఉంది.
ఫినిష్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం. ఫినిష్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే బేసిక్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసాం. కంగ్రాచులేషన్స్ అని చెప్పేసింది. ఇక్కడ చూసుకోండి, థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ టు అమెజాన్ అని ఉంది. ఇదేంటంటే మనం అప్లై చేసినందుకు థ్యాంక్స్ అనే ఒక మెసేజ్ వచ్చిందనమాట. కంగ్రాచులేషన్స్ కూడా వచ్చింది. మనం ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, తర్వాత యాడ్ చేసుకోవచ్చు. నేనేంటంటే లేటర్ అనే దాని మీద క్లిక్ చేసి అప్లికేట్ అకౌంట్ని ఒకసారి ఓపెన్ చేద్దాము. చూడండి, నేనైతే ఓపెన్ చేసాను. ఒకసారి అకౌంట్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంది. మనకి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయమని వీళ్ళు పాపప్ ఇచ్చారనమాట పైన. మనం కావాలంటే ఇక్కడ నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట పేజ్ మొత్తం. మెయిన్ దాంట్లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకోండి, పైన టాప్లో స్టోర్ ఉంటుంది. స్టోర్ ఐడి మంది మనం సెట్ చేసుకున్న దాని కింద మెయిల్ ఐడి ఉంటుంది. ఆ మెయిల్ ఐడి మీద క్లిక్ చేస్తే నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. మన మెయిల్ ఐడి ఉంటుంది. మెయిల్ ఐడి మీద క్లిక్ చేస్తే మనకు కావాల్సిన సెట్టింగ్స్ అన్నీ వస్తాయన్నమాట. ఇదిగోండి, స్టోర్ ఐడి కిందే ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత అకౌంట్ సెట్టింగ్స్ ఉంటుంది, పేమెంట్ హిస్టరీ ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. మేనేజ్ యువర్ అనే అకౌంట్ అని చెప్పేసి మనం ఏంటంటే పేమెంట్ హిస్టరీ అని ఉంది, దాని మీద క్లిక్ చేద్దాం. దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చిందనమాట. దీంట్లో ప్లీజ్ నోట్ అని ఒక హైలైట్ అవుతుంది గ్రీన్ కలర్లో. ప్లీజ్ నోట్ ఎనీ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి ఉంది. దీంట్లో ఇక్కడ చూసుకోండి, నేను హైలైట్ చేసి చూపిస్తాను. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని మనకి 3 ఆప్షన్ ఉందన్నమాట. అది కూడా గ్రీన్ కలర్లో హైలైట్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే కర్సర్ పెట్టాను కదా, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని, దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఈ విధంగా వస్తుంది అకౌంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి. దీంట్లో లాస్ట్ ఆప్షన్ అనమాట, ఇన్కంప్లీట్ అని ఉంది కదా, ఇక్కడ ఇండియన్ కరెంట్ ట్యాక్స్ స్టేటస్ అని ఉంది. ఇన్కంప్లీట్ అనే దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే వాట్ ఈజ్ యువర్, ఇక్కడ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ ట్యాక్స్ అని ఉంది. క్లాసిఫికేషన్ అని ఉంది. ఇండివిజువల్ పెట్టుకుందాం. ఇండివిజువల్ పెట్టుకున్న తర్వాత పాన్ కార్డ్ ఉంటుంది కదా, పాన్ కార్డ్ మీద నేమ్ ఎట్లయితే ఉందో అట్లా ఇచ్చేసేయాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత ఆప్షనల్ అని ఏ ఆప్షన్లు అయితే ఉన్నాయో వాటిలో ఇవ్వాల్సిన అవసరం లేదు. సెలెక్ట్ యువర్ కంట్రీ అని ఉంది, ఇండియా పెట్టేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మనం కంట్రీ ఇండియా పెట్టేసుకున్న తర్వాత అన్నీ ఇండియా పెట్టేసుకోవాలన్నమాట. ప్రొవైడ్ యువర్ పాన్ నెంబర్ ఉంటుంది, పాన్ కార్డ్ నెంబర్ కూడా ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి డేట్ కూడా ఇచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ యువర్ ఫుల్ నేమ్ అని ఉంది. పాన్ కార్డ్ మీద ఎట్లాగైతే నేమ్ ఉందో అట్లా ఇచ్చేస్తాను అనమాట. బేసిక్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చేస్తే సరిపోయిద్ది అనమాట. ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం. సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఇదిగోండి, సబ్మిట్ చేసాం. ఇప్పుడు ఏం చేసాం, మనం మన అప్లికేట్ అకౌంట్కి ఈ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసాం. ఈ విధంగా స్క్రీన్ వచ్చేసింది అనమాట. ఇక్కడ చూసుకోండి, ప్లీజ్ అప్లోడ్ స్కాన్ కాపీ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అని ఉంది కదా, దీంట్లో అప్లోడ్ లేటర్ అని కొట్టేసి సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం. చూసుకోండి, కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈ విధంగా అయితే ఇప్పుడు ఏంటంటే బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయాలి. దానికోసం ఏంటంటే చేంజ్ పేమెంట్ మెథడ్ అని ఉంటుంది. ఇక్కడ ఈ చేంజ్ పేమెంట్ మెథడ్ అనే దాని మీద సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇచ్చేసిన తర్వాత లింక్స్ ఏ విధంగా జనరేట్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేంజ్ పేమెంట్ మెథడ్ అనే దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత పే మీ బై నెఫ్ట్ అని ఉంది. ఇది టిక్ చేసుకోవాలన్నమాట. అంటే ఈ అమెజాన్ అప్లికేట్లో వచ్చిన డబ్బులు మొత్తం ఎట్లా విత్డ్రా చేసుకోవాలి ఏంటంటే మనం బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేమ్ అని ఉంది కదా, బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేమ్ ఇచ్చేసి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చేసి కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత బ్యాంక్ నేమ్ ఐసిఐసిఐ ఏదైతే అది షిఫ్ట్ కోడ్ కూడా ఇచ్చేసిన తర్వాత మనం సబ్మిట్ చేస్తే పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోద్ది అనమాట. అంటే బ్యాంక్ డీటెయిల్స్ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోతాయి. యాడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఓపెన్ చేస్తే ఇక్కడ చూసుకోండి, అమెజాన్ సైటు స్ట్రిప్ అని ఉంది. దీనికి అర్థం ఏంటంటే మనం ఇక్కడ నుంచి లింక్ పంపిస్తే ఆ లింక్ ఎవరైతే ఓపెన్ చేసి ఏదైనా బై చేస్తే అంటే కొంటే మనకు కమిషన్ వస్తుంది అనమాట. ఇదేంటంటే ఈ లింక్ మొత్తాన్ని పంపిస్తే ఈ పేజ్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోద్ది అనమాట. లేదు సపరేట్గా ఒక ప్రోడక్ట్ని మనం షేర్ చేయాలి ఎవరికైనా అంటే మీరు ఏ ప్రోడక్ట్ని అయితే షేర్ చేయాలో ఆ ప్రోడక్ట్ని మనం ముందు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, స్టోర్ లింక్ అని ఉంది. అదేంటంటే ఫుల్ లింక్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఒక ఓపెన్ చేశాను అనమాట. ఇది ఓపెన్ చేసిన తర్వాత చాపర్ని ఓపెన్ చేశాను. ఈ చాపర్ని ఓపెన్ చేసిన తర్వాత పైన చూసుకోండి, సైట్ స్ట్రీప్ అని ఉంది కదా, స్ట్రీప్లో గెట్ లింక్ అని ఉంది. గెట్ లింక్ మీద క్లిక్ చేస్తే మనకు లింక్ వచ్చింది. ఆ లింక్ ఎవరికైనా షేర్ చేసామనుకోండి వాళ్ళకి చాపర్ ఓపెన్ అయిపోయింది. ఆ చాపర్ని ఎవరైతే బై చేస్తారో అమెజాన్ ద్వారా మనకు కమిషన్ వస్తుంది అనమాట. వచ్చిన కమిషన్ మనం కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఎర్నింగ్స్ అని ఉంది కదా, ఎర్నింగ్స్ నుంచి అయితే మనం తెలుసుకోవచ్చు. సింపుల్గా ఏం లేదు, గెట్ లింక్ మీద క్లిక్ చేస్తే లింక్ వస్తుంది. ఆ లింక్ని వేరే వాళ్ళకి షేర్ చేస్తే సరిపోయింది అనమాట. ఈ విధంగా అయితే సింపుల్గా మనం అమెజాన్ అకౌంట్ క్రియేట్ చేసి అమెజాన్ అకౌంట్లో ఉన్న
ప్రొడక్ట్ని మనం షేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సఫారీ బ్యాగ్ ఉంది కదా, సఫారీ బ్యాగ్ లింక్ని కావాలంటే గెట్ లింక్ అని ఉంది పైన. ఇదేంటంటే అఫ్లికేట్ లింక్ అనమాట, గుర్తుపెట్టుకోండి. గెట్ లింక్ ఈ విధంగా రావాలి, అప్పుడు మాత్రమే దీన్ని సింపుల్గా షార్ట్ లింక్ కాపీ చేసి మనం యూట్యూబ్లో కానీ, టెలిగ్రామ్ లింక్స్ కానీ, వాట్సాప్ గ్రూపుల్లో కానీ, ఫేస్బుక్లో కానీ పోస్ట్ చేస్తే ఆ లింక్ని ఓపెన్ చేసి ఎవరైనా బై చేస్తే మనకి కమిషన్ వస్తుంది. వచ్చిన కమిషన్ ఇక్కడ ఎర్నింగ్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మనం ఎక్కడి నుంచి కూడా చూసుకోవచ్చు. లేదా మనం సపరేట్గా అమెజాన్ అఫ్లికేట్ అకౌంట్ని ఓపెన్ చేసి అక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా సింపుల్గా లింక్స్ని జనరేట్ చేసుకోవచ్చు. ఇంకా డౌట్స్ ఉంటే